కేటాయించేందుకు ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాణిక్య వరప్రసాద్ గారు, ఎస్, వర్గీకరణ చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్న వర్గీకరణ కంప్లీట్ అయింది. సో వాట్ నెక్స్ట్? ఇక దళితుల ఐక్యత సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమైందండి. దానికి మేము గత నెల రోజులుగా మేము చాలా మంది గుంటూరులో కొన్ని సమావేశాలు, కొన్ని మిత్రులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మీకు మొదటగా చెప్పాల్సింది ఏంటంటే, వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ గా సాటిస్ఫాక్టరీగా ఉందా అంటే తెలంగాణలో కొంత డిఫరెంట్ వాయిస్ వస్తా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ నేనైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ 80% మాత్రమేనండి. 20% నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బికాస్ ది పర్సంటేజ్ ఆఫ్ 6 to 8 అంటున్నారు, 6 మాదిగా గ్రూప్ అంటున్నారు, 8 మాలా గ్రూప్ అంటున్నారు. అంత గ్యాప్ లేదు. ఆ గ్యాప్ ఎలా వచ్చింది? తర్వాత 200% 200 రోస్టర్ అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో నాకు డౌట్స్ ఉన్నాయి, నాకు వెరిఫై చేసుకోవాలి. బట్ హవెవర్ ఒక పరిష్కారం దొరికింది, ఒక వర్గీకరణ పరిష్కారం. కొంత మాకు తగ్గినా మాకేం అభ్యంతరం లేదు. కొంచెం మాదిగలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బికాస్ ఇది బాగా వెక్స్డ్ ప్రాబ్లం. దీనికి ఒక సొల్యూషన్ వచ్చింది. చంద్రబాబు గారు లీడ్ తీసుకున్నాడు, ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లీడ్ తీసుకుంది. అందువల్ల కొంత నాకు కొన్ని డౌట్స్ ఉన్నా, నాకు కొంత 20% డౌట్స్ ఉన్నా గానీ, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎస్సీ కమ్యూనిటీ, బోత్ కమ్యూనిటీస్ కలిసి పనిచేయాలనే దృక్పథంతో అంటే మీరు చంద్రబాబు గారికి 6.5 7.5 చేశారు. సరే, నో అది కమిషన్ రికమెండ్ చేసింది. కానీ ఇందాక అసెంబ్లీ డిబేట్ లో ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే 7.5 ని 100% వరకు 100 రోస్టర్ సిస్టమ్ లో 8 గా చూస్తాము, 6.5 ని 100 రోస్టర్ లో 6 గా చూస్తాము అని చెప్తారు. అది కొంచెం ఇంజెక్షన్ జరిగే అవకాశం. 100% రోస్టర్ దాటి 200% రోస్టర్ రావాలంటే మరి ఆ ప్రొసీజర్ ఏంటో నాకు ఇంకా నేను క్లారిఫై చేసుకోవాలి. నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. బట్ కొంత మేము నష్టపోయినా నాకేం అభ్యంతరం లేదు. మాదిగలు కొంత అంటే జనాభా ఎంత ఉంటుంది సార్? ఏ రేషియోలో ఉంటుంది? మీరు ఇద్దరు సమానంగా ఉంటారు, కొంచెం తక్కువ ఉంటుంది కదా? 1% లోపు ఉంటుందండి. ఒక 1% లోపు మాలా సామాజిక వర్గం ఎక్కువ. ఒక 3 నుంచి 4 లక్షల లోపు ఉంటుంది. 1% రావాలంటే 5 లక్షలు దాటాలండి. 1% కంటే ఎక్కువ రావాలి. 1% లోపే ఎక్కువ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు అనేది నాకున్న స్టాటిస్టిక్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు 1% లోపే ఉన్నారు. బట్ ఒకటి ఇచ్చినా ఓకే. కానీ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, ఈ రోజు కూడా నేనేం డిస్సాటిస్ఫాక్షన్ కాదు, బట్ ఐ హ్యావ్ డౌట్స్. 2% ఎట్లా ఉంటది అనేది డౌట్. బట్ ఇంకోటి ఏంటంటే, ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనిటీ, మా మధ్య యూనిటీ జరగాలి. తక్షణం ఈ కార్యక్రమం క్లోజ్ అయ్యి, వర్గీకరణ విషయం క్లోజ్ అయ్యి, అందరం కలిసిమెలిసి ఇంకా మరిన్ని అవకాశాల కోసం, మరిన్ని హక్కుల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు మాట్లాడేందుకు విన్నాను. వారు చాలా పెద్ద మనిషి, మా ఎస్సీ వర్గాల్లో చాలా గౌరవమైన వ్యక్తి. ఆయన మాట్లాడినా ఆయన మనసులో ఇద్దరు కలిసి పనిచేయాలనే దృక్పథానికి ఆయన చాలా ప్రాతిపదికలు చాలా చేశారు. మనిషి ఆయన, మాకు కావాల్సిన మనిషి ఆయన. కానీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని పరిధి దాటింది అని ఆయన అంటారు. ఆ జడ్జిమెంట్ లో ఆర్టికల్ 350 విషయంలో కోర్టు కేసులను ఇంటర్ప్రిట్ చేయడంలో రకరకాలుగా ఉంటుందండి. ఆయన పర్సెప్షన్ అది కావచ్చు. కానీ ఇట్ ఈస్, నేను ఆ కేసు పుట్టిన దగ్గర నుంచి, అంటే 2000 సంవత్సరం నుంచి, లేకపోతే 94 నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నాను ఆ కేసు. అనేక స్టేజెస్ లో నేను ఐఆమ్ ది లీగల్ టీమ్, యాక్టివ్ లీగల్ టీమ్ ఇన్ దట్ గ్రూప్. కృష్ణమాది గారితో కలిసి పనిచేశాను నేను. అది 100% ఇది లీగల్లీ వెరీ ప్రూఫ్ జడ్జిమెంట్ అండి, ఫుల్ ప్రూఫ్ జడ్జిమెంట్. ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ జడ్జిమెంట్ అకార్డింగ్ టు మై అండర్ రీడింగ్ అండ్ మై సో మెనీ పీపుల్ రీడింగ్. ఆయన ఏమంటారంటే, 2 క్రిమిలేయర్ కూడా పాటించమని చెప్పింది కదా, దాన్ని పాటించకుండా దీన్ని పాటిస్తే ఒక జడ్జిమెంట్ లో పార్షియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే అది క్రీమీ లేయర్ అనేది ప్రస్తావన, దాన్ని అబిటర్ డిక్టా అంటారండి. జడ్జిమెంట్ లో ఏదైతే ఇష్యూస్ ఫ్రేమ్ చేశారో ఆ ఇష్యూస్ కాకుండా కోర్టు తన సొంత పరిశీలన కొన్ని చేసింది. దాన్ని అబిటరీ డిక్టా అంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదనేది దట్ ఈస్ ది డిస్కషన్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ లో ఉన్న కోర్టు ముందుకెళ్లిన ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఇష్యూ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందా లేదనే సబ్జెక్ట్ మీద నడుస్తా ఉంది ఇప్పటి వరకు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉందని కోర్టు చెప్పింది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. సో మెనీ ఇష్యూస్ వచ్చాయి దాంట్లో. ఆ ఇష్యూస్ అని కూడా ఆర్బిటర్ డిక్టా, అంటే క్రీమీ లేయర్ ఉండాలన్నారు, లేకపోతే ఒకసారి అవకాశం వచ్చిన వాళ్ళకి ఇంకోసారి ఇవ్వద్దు అన్నారు, చాలా సూచనలు వచ్చాయి. దట్ ఈస్ ఆర్ ఆర్బిటర్ డిక్టా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో అసలు ప్రైమరీ ఇష్యూ రాష్ట్రాలకు అధికారం ఉందా లేదనేది తేలిపోయింది. అధికారం ఉందని చెప్పింది. ఓకే. సో ఇప్పుడు మోరార్లెస్ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ. గతంలో ఉన్న వ్యతిరేకత అంటే మాల సామాజిక వర్గం నుంచి ఈసారి కనబడలేదు. ఇప్పుడు ఏంటంటే అండి, అందరు కూడా ఇంకా ఈ విషయాన్ని ఎక్కువ రోజులు నాన్చొద్దు, ఎక్కువ రోజులు ఉండొద్దు, అందరం కలిసిమెలిసి పనిచేయాలని దృక్పథం ఉన్నారు. దీనికి ఆయన హర్ష కుమార్ గారే లీడ్ తీసుకుంటారు. నేనైతే మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈజ్ వెరీ ప్రాపర్ పర్సన్ టు యునైట్ బోత్ ది కమ్యూనిటీస్. ఆయనకి ఆ స్టాండ్ ఉంది. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అది చేస్తున్నారంటే ఉన్నాయి, డౌట్స్ ఉంటాయి. నాకు డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన దాని మీద కూడా నాకు డౌట్స్. ఈ రోజు కొంచెం మాలలకు కొంచెం బెనిఫిట్ జరిగిందనేది నాకు డౌట్ ఉంది. బట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ, తెలంగాణలో కూడా అదే అంటున్నారు, మాలలకు కొంచెం బెనిఫిట్ జరిగింది అక్కడ కూడా. కానీ నేను ఒప్పుకుంటాను, నేను అప్పీల్ చేశాను, నేను కృష్ణమాది గారికి అప్పీల్ చేశాను. నేను ఇంకా అది క్లోజ్ చేద్దాం, కొంచెం వాళ్ళ మన సోదరుల బెనిఫిట్ అయితే అయింది, వదిలేద్దాం అని చెప్పాను. ఇక్కడ కూడా నేను అంటున్నాను, ఈ రోజు నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటే కూడా ఇంకా ఆ ఇష్యూని రేకప్ చేయొద్దు, కొంత బెనిఫిట్ జరిగితే జరిగింది కానీ అండి మన సోదరులే కదా, మీరు ఆ విషయాన్ని రేజ్ చేయొద్దని చెప్తా ఉన్నాను నేను కూడా. ఓకే. ఓకే. సో మొత్తానికి ఇష్యూ ఇంకా పాసిఫై అయిపోతుంది. దీని మీద మీరు చెప్పినట్టు 8-6 అయినా కొంత అంగీకరిస్తారు. తప్పదు ఇక. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ఎస్సీస్. ఓకే. 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 అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు నుంచి నా అపీల్ టు ది ఆల్ ఎస్సీ లీడర్స్, ఇంకా మనకు విద్యా రంగంలో, వైద్యంలో అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో మనకు చాలా ఇంజక్షన్ జరుగుతా ఉంది. దాని మీద అందరం కలిసి ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టుకుని మాలా మాదిగలు కలిసి ప్రభుత్వాల మీద వివిధ రాజకీయ పార్టీలను ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మన యొక్క లాబింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. మన జనానికి బెనిఫిట్ రావాలి. అదేవిధంగా యూనిటీ కోసం మనం ఒక ప్రాతిపదికను తయారు చేసుకోవాలి. హర్ష కుమార్ గారు లాంటి వాళ్ళు ముందుకు వస్తే మేమందరం నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ముందుకు వెళ్తాం. అదేవిధంగా కృష్ణమాది గారు కూడా ఈ ఇష్యూ కాకుండా నెక్స్ట్ మోర్ ఫోకస్డ్ ఇష్యూ, ఇంజస్టిస్ జరుగుతున్న విషయాలు ఎలా మనకు న్యాయం జరగాలి వాటి మీద పనిచేయాలని వారికి విజ్ఞప్తి. బికాజ్ ఈ చాకిరి అంతా, ఈ కష్టం అంతా వారిదేనండి కృష్ణమాది గారితో. కాబట్టి ఆయనకి ఇంకా జరగాలని ఉంది కానీ మరి ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ కి వెళ్ళాలి. ఎప్పుడు అక్కడే ఉంటే సివిల్ సొసైటీ, సభ్య సమాజం కూడా చూస్తా ఉంది కదండి, వాళ్ళలో డిస్కషన్ ఇంకా క్లోజ్ చేయండి, ఇంకా పొద్దుగులు మీరు అదే మాట్లాడటం బాగుండదు అని కూడా అంటున్నారు చాలా మంది. అందువల్ల ఐఎమ్ అపీల్ టు ఆల్ లీడర్స్ ఇంక్లూడింగ్ కృష్ణమాది గారు, ఈ మీద నెక్స్ట్ ఇష్యూస్ లో కలిసి మాలా మాదిగలు కలిసి పనిచేయాల్సిన వాతావరణం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. 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 థ్యాంక్ యూ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. సో మొత్తాన్ని స్పందన 2 రాష్ట్రాల్లో కూడా ఇక వర్గీకరణ కంప్లీట్ అయింది.